మధురం మధురం నీ వాక్యం నా త్రోవకు దీపం నీ వాక్యం. యేసు నామంలో మీకు శుభములు సమృద్ధిగా కలుగునుగాక. మధురం నీ వాక్యం అనే కార్యక్రమానికి స్వాగతం. ఈరోజు మనం అపోస్తలుల చరిత్ర 14వ భాగం ధ్యానించుకుందామండి. మధురం మధురం నీ వాక్యం నా త్రోవకు దీపం నీ వాక్యం. ఈరోజు కూడా తోమా భారతదేశంలో పరిచర్య. థోమస్ వారు భారతదేశంలో ఏ విధంగా సేవ చేశారు, మరి యేసు ప్రభు కొరకు ఏ విధంగా తన ప్రాణాలని అర్పించారు, తన రక్తం ఈ భారత భూమి మీద భారత గడ్డ మీద పడి ఎలా మరి మనందరం కూడా రక్షణలోనికి వచ్చామో మనం ధ్యానించుకుందాం. అక్కడ పంజాబ్లో మరి ఉత్తర భారతదేశంలో గండోఫోరస్ రాజు పరిపాలన ఉన్నంత కాలము చాలా ఆదరిస్తారండి థోమస్ వారిని. అక్కడ సువార్త బోధిస్తారు. అయితే ఆ రాజు ఓడించబడి ఇంకొక రాజు ఆక్రమించుకుంటాడు. అప్పుడు దేవుని చిత్తానుసారము మరి థోమస్ వారిని పరిశుద్ధాత్మ దేవుడు కేరళ రాష్ట్రానికి తీసుకొని వస్తారండి. ఏది జరిగినా అపోస్తులు ఏంటంటే యేసు ప్రభుతో ఉండి 3.5 సంవత్సరాలు ఆయన జీవితాన్ని గమనిస్తారండి. వేకువనే లేచి యేసు ప్రభు ప్రార్థిస్తారు. మార్కు 1:35 అన్నమాట. అప్పుడు ఆ ప్రార్థనలో తండ్రి దేవుడు యేసు ప్రభుకి బోధిస్తారు, ఈరోజు నీవు ఈ అద్భుతం చేయాలి, సమార్య స్త్రీతో ఈరోజు మాట్లాడాలి, ఈరోజు జక్కయ్య ఇంటికి వెళ్ళాలి, ఆయనను కాపాడాలి. అలా యెషయా గ్రంథం 50లో 4వ వచనం నుండి ప్రతి ఉదయము ప్రభువు నన్ను ప్రబోధించి ఒక గురువు శిష్యునికి బోధించినట్లుగా నాకు బోధిస్తారు, నేను ఏం చేయాలి అని చెప్పి అన్నమాట. అది యేసు ప్రభుతో ఉండి వీళ్ళు నేర్చుకున్నారన్నమాట. ప్రతిరోజు దేవుని యొక్క సన్నిధిలో ఆ దేవుని స్వరాన్ని విని ఆయన చెప్పింది చేయాలి. యేసు ప్రభు ఎలా ప్రాణం ఇచ్చారు, తన శిష్యులను ఎలా ప్రేమించారు. నాకు అనిపిస్తుంది ఒకసారి వాళ్ళు పొలాల్లో పడి వెళ్తుంటే విశ్రాంతి దినాన కంకులు విరుచుకొని తింటారు. పరిసయ్యులు తప్పుపడతారు, విశ్రాంతి దినాన పని చేయకూడదు కదా అని. అప్పుడు వాళ్ళని ఎంత ప్రేమిస్తాడంటే, మరి దావీదు ఎట్లా తిన్నాడు దేవాలయంలో, యాజకులు తప్ప ఇంకా ఎవరు తినకూడని ఆ రొట్టెలు దేవునికి అర్పించబడ్డాయి తిన్నారు కదా అని చెప్పి వాళ్ళని ప్రతిసారి కూడా తన శిష్యులని ప్రేమిస్తూ వాళ్ళని ఆయన డిఫెండ్ చేస్తారు, సమర్థిస్తారనమాట. ముఖ్యంగా గెత్సెమనే తోటలో యేసు ప్రభుని బంధించడానికి వచ్చినప్పుడు ప్రభు ఏమంటారంటే, మీరు నన్ను కదా వెతుకుచున్నారు, కనుక వీళ్ళని పోనివ్వండి, నా శిష్యులను మీరు తాకొద్దు అని. ఎంత ప్రేమ కదా. అవన్నీ వాళ్ళు గమనిస్తారు. వాళ్ళ హృదయం నిండా 3.5 సంవత్సరాలు యేసు ప్రభు యొక్క స్వభావం పోయబడిందండి. అందుకని వాళ్ళు చూడండి దేవుడు ఎలా నడిపిస్తే అక్కడికి వచ్చేసారనమాట. ఇప్పుడు కేరళకు వస్తారు. అక్కడ నేను మీకు మ్యాప్లో చూపిస్తా అండి. కేరళ పెరియూరు నది తీరాన ఆయన 7 సంఘాలని స్థాపిస్తాడనమాట. ఎలా ఆయనను రిసీవ్ చేసుకున్నారు కేరళ వాళ్ళు, వాళ్ళకి ఎలా యేసు ప్రభుని గురించి బోధించాడు. ముందుగా కేరళలో రక్షణ పొందిన వాళ్ళ కుటుంబాలు నంబూద్రి బ్రాహ్మిన్స్ అన్నమాట. వాళ్ళు శివభక్తులు అని చెప్తారు, మరి పూజారులు కూడా అన్నమాట. కానీ యేసు ప్రభువుని వాళ్ళు సొంత రక్షకునిగా అంగీకరించారు. వాళ్ళ హృదయంలోనికి పరిశుద్ధాత్మ పని చేశారు. ఈయన పరిశుద్ధాత్మతో నింపబడ్డాడు కనుక థోమస్ వారు బోధిస్తున్నప్పుడు వింటున్న వాళ్ళు కూడా పరిశుద్ధాత్మని పొందుతారు. ఈయన నిజమైన దేవుడు, క్రీస్తు శకం క్రీస్తు పూర్వం. ఈయన నిజమైన దేవుడు యేసు ప్రభు. మన కొరకు రక్తం చిందారు, మన పాపముల కొరకు వెల చెల్లించారు. ఆయన పరలోకంలో మన కొరకు గృహాలని కట్టి మరలా వచ్చి మనల్ని తీసుకొని వెళ్తారు. మనందరం ఒకే దేవుని పిల్లలు. ఎలా ఆయన బోధించారు మనం తెలుసుకుందామండి. ముందుగా నేను మీకు థోమస్ వారు
సువార్తని బోధించి కేరళలో 7 సంఘాల్ని స్థాపిస్తారండి. 7 అనేది పరిపూర్ణమైన సంఖ్య. ప్రకటన గ్రంథంలో కూడా యోహాన్ గారు 7 సంఘాల్ని స్థాపిస్తారు కదా. ఈయన ముందు భారతదేశంలో 7 సంఘాల్ని స్థాపిస్తాడు కేరళలో. నేను ఒకసారి మీకు మ్యాప్ ద్వారా వివరిస్తాను. భారతదేశపు ప్రథమ అపోస్తలుడు పునీత థోమాస్ గారు కేరళలో స్థాపించిన 7 సంఘములు. మొదటి సంఘం కొడంగలూరు అండి. ఇది పెరియార్ నదీ తీరాన ఉంటుంది అన్నమాట. దీన్ని మలయంకార అని కూడా అంటారండి. ఇక్కడే ముందుగా నంబూద్రి బ్రాహ్మణ కుటుంబాలు యేసు ప్రభుని సొంత రక్షకునిగా అంగీకరిస్తారు. ఆ తర్వాత పలయూరు, నీళ్ళని దేవునికి అర్పించినప్పుడు అవి పైకి వెళ్ళిపోతాయి చూడండి. ఆ అద్భుతం ఇక్కడ జరుగుతుందన్నమాట పలయూరులో. ఆ తర్వాత కొక్కమంగళం, ఆ తర్వాత పరవూరు, ఆ తర్వాత నిరణం, నీలకల్, ఆ తర్వాత క్విలోనండి. ఇలా 7 సంఘాలని స్థాపించి తర్వాత చెన్నైకి నడిపిస్తారు పరిశుద్ధాత్మదేవుడు. ఇప్పటికీ కూడా మరి 7 సంఘాల్లో దేవుని యొక్క ఆరాధన జరుగుతూ ఉందండి. వాళ్ళు థామా గారి క్రైస్తవులు అని పిలువబడతారనమాట. ఇంగ్లీష్లో కూడా చెప్తా అండి. సెయింట్ థామస్, ఫస్ట్ అపోజిల్ ఆఫ్ ఇండియా, కేమ్ టు కేరళ ఇన్ 52 AD. ఫస్ట్ he visited Kodangalur and he preached there. Then he went to Palayur. There got it miracle. From there Kokkamangalam. Then he went to Paravur. Then Niranam. Then Nilakkal and Quilon. From here he went to Chennai. ఇప్పుడు చూసారు కదా, మ్యాప్లో చూసారు కదా. మీరు కూడా ఇలా ఇవన్నీ డౌన్లోడ్ చేసుకొని థామస్ వారు ఇలా బోధించి మనందరినీ రక్షణలోకి తీసుకొని రావడానికి ఆయన కారణమయ్యారు. ఒక ఆశీర్వాదకరంగా మారారనమాట. మనం ఎప్పుడు ఆశీర్వాదకరంగా మారుతామంటే మన చుట్టూ ఉన్న వాళ్ళని యేసు ప్రభుతో కనెక్ట్ చేయాలండి. ఆయనే పరలోకానికి మార్గం. ఒక వ్యక్తిని చీకటిలో నుంచి వెలుగులోనికి, అంటే యేసు ప్రభువులోనికి, అవినీతి నుంచి నీతిలోనికి, స్వార్థం నుంచి కరుణలోనికి నడిపించాలి. యేసు ప్రభుతో కనెక్ట్ చేయాలన్నమాట. కేవలం వినడానికి నేను చెప్పట్లేదండి, ఇది మనం పాటించాలి అన్నమాట. మీరు చూశారు కదా ఆ 7 సంఘాలు. అందులో ముందుగా మరి థామస్ వారు అడుగుపెట్టింది కేరళలో కొడుంగులూరు అన్నమాట. మలయంకార అని అంటారండి. అక్కడ ఆయన మొదటి సంఘాన్ని స్థాపిస్తాడనమాట. అక్కడ నంబూద్రి బ్రాహ్మిన్స్ ఎలా వీళ్ళు నమ్మారు అనంటే ఆయన యొక్క పరిశుద్ధ జీవితాన్ని గమనించారంటండి. వేరే పెద్ద సాక్ష్యము, పెద్ద ప్రార్థనలు, పెద్ద ప్రసంగాలు కాదు, కానీ యేసు ప్రభు యొక్క స్వభావాన్ని వాళ్ళు కలిగి ఉన్నారు. ఆయనలో ఉన్న పరిశుద్ధత, ఆయనలో ప్రేమ, ఒక క్యారెక్టర్, ఒక మనిషిని చూసినప్పుడు ఆ క్యారెక్టర్ ఎలాంటి క్యారెక్టర్, నీతి, సత్యము, ప్రేమ, కరుణ, పరిశుద్ధత, ఆ క్యారెక్టర్, ఆయనలో ఉన్న మహిమ వీళ్ళలోనికి వెళ్ళిపోతుందన్నమాట. ఆ మహిమ దేవుని మహిమని యేసు ప్రభు ఈ లోకానికి తీసుకొస్తే 12 మంది శిష్యులు యేసు ప్రభు మహిమని తీసుకొని లోకానికి వచ్చారనమాట. అప్పుడు ఆయనని చూసి వీళ్ళు నమ్ముతారనమాట. ముందుగా ఆయన కొడుంగులూరులో 4 నంబూద్రి బ్రాహ్మిన్ కుటుంబాలని ప్రభులోనికి తీసుకొని వస్తారంటండి. ఏ బలవంతం చేయలేదు, యేసు ప్రభు గురించి బోధిస్తారనమాట. ఆయన దేవుని కుమారుడు, ఈ సృష్టి అంతా పరలోక తండ్రి చేశారు. ఆ తర్వాత మనం పాపంలో పడిపోయాము కనుక పరలోకం నుంచి తన కుమారుడు యేసు ప్రభుని ఈ లోకానికి పంపించారు. దేవుని బిడ్డలు ఎలా ప్రేమ కలిగి జీవించాలి, ఎలా పరిశుద్ధంగా ఉండాలి, దేవుడు మన లోపల జీవిస్తాడు, పరమాత్మ జీవాత్మ లోపల ఉంటాడు. మనమే దేవుని ఆలయము. మనము కుమ్మరి కుండల్ని చేస్తాడు, దేవుడు కుమ్మరి, మనం కుండలు. మళ్ళా కుండలు కుమ్మరిని ఎట్లా చేస్తాయి? మనుషులు చేస్తే దేవుడు ఎట్లా అవుతాడు? ఆయన పైన వాడు కదా, పైన ఉన్నాడు. ఆయన సృష్టించిన సృష్టి, భూమికి, ఆకాశానికి అంతటికి పైన ఉన్న పైవాడు ఆయన. ఆ పైవాడే క్రిందికి వచ్చాడు యేసు ప్రభులాగా.
మన కొరకు సిలువలో రక్తం చిందారు. ఆ రక్తంతో మనందరి పాపాలని ఆయన శుద్ధి చేసి పరలోకానికి వెళ్ళి మన కోసం ఇల్లు కట్టి మరలా వచ్చి మనల్ని తీసుకొని వెళ్తాడు. థామస్ వారి బోధన వాళ్ళు విశ్వసిస్తారండి. అంత పరిశుద్ధాత్మ శక్తిని కలిగి ఉంటారనమాట థామస్ వారు. ఆయన బోధిస్తున్నప్పుడు ఆ మాటల్లో ఉన్న మాటల్ని పరిశుద్ధ ఆత్మ వాళ్ళలోనికి తీసుకొని వెళ్తుందన్నమాట. యేసుప్రభు మాటల్లో కూడా లాజరు వెలుపలికి రా అంటే ఎలా వచ్చారు? ఆయన మాటల్లో జీవం ఉంది. ఆ జీవాన్ని వీళ్ళు కూడా కలిగి ఉన్నారని వాళ్ళు విశ్వసించి 4 ఫ్యామిలీస్ యేసుప్రభుని అంగీకరిస్తారండి. ముందు వీళ్ళే అన్నమాట తొలి క్రైస్తవులు. ఇంకా అక్కడ కొడుంగులూరు చుట్టూ కూడా 64 గ్రామాలు ఉంటాయంట. ఆ గ్రామాల్లో సువార్త బోధిస్తున్నప్పుడు అనేకమైన అద్భుతాలు అన్నమాట. థామస్ గారి ద్వారా అనేక అద్భుతాలు జరుగుతున్నాయి. రోగులకి స్వస్థత, దయ్యాలు వెళ్ళిపోతూ ఉన్నాయి. అందువల్ల వాళ్ళు యేసుప్రభుని అంగీకరిస్తారు. ఇంకా అక్కడి నుంచి పలయూరు, మ్యాప్లో మీరు చూశారు కదండి పలయూరు. నేను కూడా ఇవన్నీ చూశానండి. కేరళలో 97లో వడకం చేస్తున్నప్పుడు నాకు పరిశుద్ధ ఆత్మనిచ్చారు. టచ్, డివైన్ టచ్ అన్నమాట. ఆ తర్వాత ప్రతి సంవత్సరం తప్పకుండా వెళ్ళేదానండి. పోటాలో వడకం చేసేదాన్ని అన్నమాట. వడకం అయిపోయిన తర్వాత థామస్ గారు ఎక్కడ బ్యాప్టిజం ఇచ్చారు, మరి ఎలా ఇలా నీళ్ళు పైకి వీసినప్పుడు పరలోకానికి వెళ్ళింది, ఏ కొండ మీద ప్రార్థించుకునేవాళ్ళు, థామస్ గారిని గురించినవి అవి చూపించండి అని అడిగితే అవన్నీ చూపించారండి. ఆయన ఒక కొండ మీద వెళ్ళి ప్రార్థన చేసుకునేవాళ్ళు అనమాట. ఇప్పటికి కూడా అందరు అక్కడికి వెళ్తారు. సో నేను కూడా చక్కగా నడుచుకుంటూ వెళ్ళాను థామస్ గారు ఎక్కడ ప్రార్థించుకున్నారు. తర్వాత పలయూరు సంఘం అన్నమాట. ఈ పలయూరు సంఘంలో ఏం జరుగుతుందంటే ఆయనని వాళ్ళ నంబూద్రి బ్రాహ్మిన్స్ వాళ్ళ గృహాల్లోనే నివసించేవాళ్ళు అనమాట థామస్ వారు. ఆ ఇల్లంతా దేవుని మహిమతో నిండిపోయేదన్నమాట. అప్పుడు ఆ మహిమని వాళ్ళు కూడా పొందేవాడు. పరిశుద్ధ ఆత్మ తాకిడి వాళ్ళకు వస్తుంది ఆయన ఎక్కడుంటే అక్కడ అనమాట. అయితే వీళ్ళు చాలా ఫ్రెండ్స్గా చాలా ఇష్టపడేవాళ్ళంట అక్కడున్న బ్రాహ్మిన్స్, నంబూద్రి బ్రాహ్మిన్స్ కానీ. అయితే పలయూరులో ఉన్నప్పుడు వీళ్ళు వేకువనే లేచి పెరియూరు నది ప్రక్కన కదండి ఇవన్నీ, నదిలో వాళ్ళు ఉదయము సంధ్యా వందనం చేస్తారు కదా, అప్పుడు వాళ్ళు నీళ్లు తీసుకొని ఇలా పైకి వేసి దేవునికి ప్రార్థన చేస్తూ ఉన్నప్పుడు థామస్ వారు ఒకరోజు అంటే ఒక 6 నెలలు వాళ్ళతో ఉన్న తర్వాత అండి దేవుడు చెప్తారంటే ఈరోజు మాట్లాడని. దేవుడు చెప్పే వరకు వేచి ఉండేవాళ్ళంట. నీవు ఈరోజు ఇది మాట్లాడు, ఇది చెయ్యని. అలా దేవుడు చెప్పిన రోజున ఈరోజు నువ్వు కూడా అలాగే చెయ్యి అని చెప్పారంట. మీరు పరలోకంలో ఉన్న దేవునికి కదండి నీళ్ళు అర్పిస్తున్నారంటే అవునని. మరి పరలోకంలో ఉన్న దేవునికి అర్పిస్తే అవి పరలోకానికి వెళ్ళిపోవాలి కదా, మళ్ళీ ఎందుకు మళ్ళీ నీళ్ళలో చెరువులో పడుతున్నాయి అని అంటే, మీరు నిజమైన దేవుడికి అర్పిస్తే దేవుడు స్వీకరించాలి. అవి స్వీకరించకుండా ఎందుకు పడిపోతున్నాయి అనగానే వాళ్ళకి కోపం వచ్చిందండి. అయితే నువ్వు అర్పించి మాకు నిజంగా నువ్వు దేవునికి అలా నీళ్ళు అర్పిస్తే అవి పరలోకానికి వెళ్తే దేవుడు స్వీకరిస్తే మేము నమ్ముతాము. నువ్వు ఏ విశ్వాసంలో ఉన్నావో నువ్వు నమ్మే దేవుడే నిజమైన దేవుడే నమ్ముతాం. నువ్వు కూడా వచ్చి సంధ్యావందనం చేయంటే అలాగే డ్రెస్ చేసుకున్నారంట. వాళ్ళలాగే డ్రెస్ చేసుకొని అప్పుడు అంటే ప్రభు చెప్పారనమాట, నీళ్లు తీసుకొని నదిలోంచి నీళ్ళు తీసుకొని పరలోక తండ్రి నేను ఈ నీటిని నీకు అర్పిస్తున్నాను, యేసు నామంలో ఈ నీళ్ళని మీరు స్వీకరించమని అడుగుతున్నాను అని చెప్పి అలా నీళ్ళు అలా విసిరితే అవి అలా అలా పరలోకానికి వెళ్ళిపోయినాయంటండి. ఆ అద్భుతాన్ని చూసిన వాళ్ళందరూ కూడా, ఆ పూజారులందరూ యేసు ప్రభుని సొంత రక్షకునిగా అంగీకరించారు. నిజమైన దేవుడు పరలోకంలో ఉన్నాడు పరమాత్మ. ఆ పరమాత్మ కుమారుడే ఈ లోకంలో శరీర రూపం ధరించి వచ్చారు, మన కొరకు సిలువలో వెల చెల్లించారు అని నమ్మారంట. వాళ్ళని ఇప్పటికీ కూడా సెయింట్ థామస్ క్రిస్టియన్స్ అంటారండి. ఇంకా అప్పుడు వాళ్ళు ఆరాధించే అప్పుడు కుటుంబాలన్నీ కూడా అన్నమాట
ఆ పలయూరులో కుటుంబాలన్నీ యేసు ప్రభుని అంగీకరించారు. ఇంకా అంతే, అప్పటి నుంచి వాళ్ళ దగ్గరికి వస్తారు కదా, అందరూ కూడా యేసు ప్రభుని అంగీకరిస్తారనమాట. అలా 7 సంఘాలని ఆయన స్థాపిస్తారండి. ఇప్పటికి కూడా 7 సంఘాలు ఉన్నాయి. ఎక్కడైతే ఆ నీళ్ళల్లో ఆయన దిగి ఆ నీళ్ళు ఇలా పైకి అన్నాడో అక్కడికి కూడా వెళ్ళి చూశాను. అక్కడ థామస్ వారి స్వరూపం ఉంటుందండి. మీరు చూడండి క్లిప్పింగ్స్లో, ఆయన ఆ నీళ్ళలో దిగి నీళ్ళు ఇలా పైకి అంటారనమాట. చూడండి అద్భుతాలు. యేసు ప్రభుని నమ్మాలంటే ముందుగా అద్భుతాలు, అంటే అది కూడా మన సొంతగా చేయకూడదండి. యేసు ప్రభు ఏం చెప్పారో, పరిశుద్ధాత్మ ఏం చెప్పారో, పరలోక తండ్రి ఏం చెప్పారో అది చేస్తారనమాట. అప్పుడు పండు కొయ్యాలి చెట్టు కంటే పండే వరకు వెయిట్ చేయాలన్నమాట. వాళ్ళ హృదయాల్ని సిద్ధం చేస్తారు. ఇంకా ఆ విధంగా అక్కడ పలయూరులో దేవుని రాజ్యం వస్తుంది అనమాట. యేసు ప్రభుని వాళ్ళు అంగీకరిస్తారు. అలా ఒక్కొక్క చోట ఒక్కొక్క సంఘానికి ఒక్కొక్క చరిత్ర ఉంటుందండి. ఇంకా కొన్ని సంఘాలకి ఆయన పరిశుద్ధాత్మ నడిపించుకొని వెళ్తూ ఉంటే ఒక్కొక్క పట్టణానికి అక్కడ ఆయన వెళ్ళినప్పుడు ఆయనను చూసి మారేవాళ్ళంట. సెయింట్ ఫ్రాన్సిస్ ఆఫ్ అసిసి కూడా ఏం బోధించడం కాదు, అలా వాళ్ళు ఎంత మహిమతో ఉంటారంటే వాళ్ళు దేవుని యొక్క మహిమని మోసే పాత్రలు అన్నమాట. వాళ్ళు అలా వెళ్తూ ఉన్నప్పుడు కూడా ఆ దేవుని యొక్క ఆత్మ, పరిశుద్ధాత్మ వాళ్ళని తాకి ఆ వ్యక్తి యొక్క క్యారెక్టర్ని పట్టి మారారంటండి. దేవుని సన్నిధిని మోస్తున్నారు, పరిశుద్ధాత్మని మోస్తున్నారు. అది మనం కలిగి ఉండాల్సిందనమాట. we ought to carry the presence of the Holy Spirit, Jesus Christ అన్నమాట. అందుకే మోషే అంటాడు, వీళ్ళందరినీ నడిపించయ్యా ఎడారిలో, అంటే 20 లక్షల మంది సినాయి పర్వతం మీద దేవునితో మాట్లాడుతూ అంటారు, మీరు నాతో రాకపోతే నేను వెళ్ళను, మీ సన్నిధి నాకు కావాలి, నా తోడుగా రావాలి. 33, 14, 18 అన్నమాట. అప్పుడు ప్రభు చెప్తారు, నా సన్నిధి నీకు తోడుగా వస్తుంది. ఆ దేవుని యొక్క సన్నిధిని మోస్తాడు కనుకనే కొండని కొట్టినప్పుడు కొండలోంచి నీళ్ళు వస్తాయి. పగలు మేఘస్తంభమై, రేయి అగ్ని స్తంభమై ఇజ్రాయేల్ ప్రజల్ని నడిపించారు. ప్రతిరోజు మన్నాని కురిపించారు. ఇంకా యాకోబు లేఖలో కూడా 5:17లో యాకోబు గారు రాస్తారనమాట, వానలు కలగకుండా ఏలియా ప్రార్థించినప్పుడు వానలు ఆగిపోయాయని. అప్పుడు ఆ వాక్యం పట్టుకొని, ప్రభా ఈ వర్షాలు ఆపేసేయండి అని అడుగుతున్నాం అనమాట. ప్రభు కరుణ చూపిస్తారు, సూర్యుడు ప్రకాశించునుగాక. ఎందుకంటే దేవుని వాక్యం ప్రకారం మనం ప్రార్థించాలి, దేవుని చిత్త ప్రకారం ప్రార్థించాలి, అప్పుడు దేవుడు చేస్తారనమాట. అలా కేరళలో మరి 7 సంఘాల్ని స్థాపిస్తారండి. మీరు ఎప్పుడైనా చూడండి, హైదరాబాద్లో కూడా చాలామంది ఉంటారండి. వాళ్ళ ఫ్యామిలీస్ని కూడా చూడండి, వాళ్ళ కుటుంబాలకి వెళ్ళి ఎంత పరిశుద్ధంగా ఉంటారు. సెయింట్ థామస్ క్రిస్టియన్స్ అని వాళ్ళు చెప్పుకుంటారనమాట ఇప్పటికి కూడా. సో అక్కడి నుంచి దేవుడు ఆయనని, థామస్ వారిని మరి చెన్నైకి నడిపిస్తారండి. అక్కడ చెన్నై అంటే మద్రాస్ పట్టణము, అక్కడ మైలాపూర్ అనమాట. అక్కడికి కూడా నేను వెళ్ళానండి. ఇది థామస్ మౌంట్, ఆయన సమాధి చేసిన స్వరూపం అక్కడ ఉంటుంది. ఆ తర్వాత లిటిల్ మౌంట్ అనమాట, చిన్న కొండ. ఆ చిన్న కొండలో ఒక గుహ అండి. ఆ గుహలో ఆయన ఎప్పుడు కూడా ప్రార్థించుకునేవాళ్ళు అనమాట. అయితే అక్కడ చెన్నైకి వెళ్ళిన తర్వాత ఆయన చాలా మందికి అనమాట సువార్తను బోధిస్తాడు. తర్వాత అంటరాని వాళ్ళని వేరుగా పెడతారు. అప్పుడు ఆయన ఏం బోధించేవాడంటే, అందరినీ పిలిచి, మనందరము ఒకే దేవుని బిడ్డలు, పరలోకంలో పరమాత్మ ఒక్కరే, వసుదైక కుటుంబం, అందరూ దేవుని బిడ్డలు కనుక ఈ కులాల పేరుతో అంటరాని వాళ్ళని ఎవరిని కూడా అలా మనం వేరుపరచకూడదు అని చెప్పి, ఆ తర్వాత సతీ సహగమనాలు ఉండేయంట. మన రాజారాం మోహన్ రాయ్ గారు అంటాం కదా, అయితే ఈయన మొదటి శతాబ్దంలో అలా చేయకూడదు, అలా వృద్ధులకిచ్చి పెళ్లి చేసి పసిపిల్లల్ని వాళ్ళని కాలుస్తుంటే వీళ్ళని పసిపిల్లల్ని అగ్నిలో వేయడం, అది మన దేశానికి ఉన్న ఒక శాపంలో ఒకటండి అది.
సతీ సహగమనం, తర్వాత పసిపిల్లలకి ఏం తెలియని వయసులో పెళ్లి చేయడము, ఆ తర్వాత ప్రార్థన చేస్తూ పిల్లల్ని బలిగా ఇచ్చేవాళ్ళంట, జంతువులని బలిగా ఇచ్చేవాళ్ళంట. అలా చేయకూడదు. సృష్టికర్త పరలోకంలో ఉన్నాడు, ఆయన సృష్టించిన ఈ సృష్టిని ఆరాధించకూడదు. రోమా 1:20 కూడా పౌలు రాస్తాడు, 1వ అధ్యాయంలో 20-25 అదంతా కూడా అన్నమాట. సృష్టికర్తకు బదులు సృష్టిలో ఉన్న దేన్ని కూడా ఆరాధించొద్దు. మన హృదయము ఈ లోకంలో సృష్టిని ఆరాధించకూడదు అని అలా బోధించి అనేక వేల మందిని రక్షణలోకి నడిపిస్తాడంటండి. అప్పుడు ఇంకా అయ్యంగార్ బ్రాహ్మిన్స్ అన్నమాట, అందరూ ఇక్కడికి వచ్చేస్తున్నారు, ఎవరైనా ఎక్కడి నుంచి వచ్చాడు అని కుట్రలు పన్ని ఇంకా వాళ్ళ ఆదాయం కూడా ఏం రావట్లేదన్నమాట. అందరూ ఇక్కడ వచ్చేస్తున్నారు అని చెప్పి కుట్రలు పన్ని వాళ్ళందరూ ఎలా చంపాలి అని కుట్రలు పన్ని ఈయన ఎక్కడ ఉంటాడు చూసి ఆ చిన్న గుహ అన్నమాట, అక్కడ ప్రతిరోజు ఆయన ప్రార్థించుకుంటారు. దానికి వెలుగు రావాలని వాళ్ళ శిష్యులు చిన్న రంధ్రం పెడతారు. ఆ రంధ్రంలో నుంచి ఈట తీసుకొని ఆయన మోకరించి ప్రార్థిస్తుంటే ఆయనని ఈటతో పొడిచి చంపుతారండి. అయితే పొడిచి పొడిచి చంపితే రక్తం ఇట్లా కారుతుందన్నమాట. ఆ రక్తం కారుతూ కూడా ఆయన పాక్కుంటూ పెద్ద కొండ మీద ఆయన కొండకే సిలువని చెక్కుతాడనమాట. ఆ సిలువ దగ్గర గంటలు గంటలు ప్రార్థించేవాళ్ళంట. అక్కడ వరకు పాక్కుంటూ వెళ్ళి యేసు ప్రభు ఈ సిలువ మీదనే మనందరి కొరకు నా కొరకు రక్తం చిందాడని ఆ సిలువ దగ్గరికి పాక్కుంటూ వెళ్ళి, అప్పటికే రక్తం చాలా పోతుంది, యేసయ్య నువ్వు ఈ సిలువ మీద మరణించావు, నేను కూడా మీ శిష్యుడను కనుక ఈ సిలువ మీదనే మరణిస్తానని ఆ సిలువ మీద తన తలని పెట్టి అట్లా మరణిస్తాడండి. ఆయన చిందిన రక్తం భారతదేశంలో ఈరోజు మనం అందరం కూడా రక్షణలోనికి వచ్చామన్నమాట. యేసు ప్రభు పరలోకానికి వెళ్తూ చెప్తారు, మీరు నాకు సాక్షులు, నా ప్రేమకి, నా కరుణకి, నా పరిశుద్ధతకి. యేసు ప్రభు సాక్షులుగా వాళ్ళు యేసు ప్రభు ప్రేమనిచ్చారు. వాళ్ళ ప్రాణాల్ని వాళ్ళు ప్రేమించలేదండి, యేసు ప్రభువే వాళ్ళకి సమస్తం. ఆ విధంగా యేసు ప్రభు కొరకు రక్తం చింది ఈరోజు ప్రపంచాన్ని సువార్తతో నింపారు. అలా మనం జీవించాలి ఆయనకి సాక్షులుగా. ముగించే ముందు ముఖ్యాంశాలు ఒకసారి చదువుతాను. అపోస్తల చరిత్ర 14వ భాగం. భారతదేశంలో తోమా పరిచర్య. తోమా సువార్త ద గాస్పుల్ ఆఫ్ సెయింట్ థామస్లో వ్రాయబడిన విధంగా ఉత్తర భారతదేశంను పరిపాలించు గండోఫొరస్ తన కొరకు ఒక రాజభవనంను నిర్మించు నిమిత్తము ఒక ఇంజనీర్ను వెదకుమని అబానీస్ అను వర్తక రాయబారిని సిరియాకు పంపిస్తాడు. దైవ చిత్తానుసారం తోమా అబానీస్తో కలిసి భారతదేశానికి వస్తారు. కేరళ రాష్ట్రంలో తోమా పరిచర్య క్రీస్తు శకం 52లో. తోమా గారు కేరళ రాష్ట్రంలో పెరియారు నదీ తీరంన 7 సంఘాలని స్థాపిస్తారు. అవి ఏవనా కొడుంగలూరు, పలయూరు, కొక్కమంగళం, పరవూరు, నిరణం, నిలకల్, క్విలోన్. చెన్నైలో తోమా పరిచర్య. తోమా గారు కేరళలో 7 సంఘములను స్థాపించిన పిదప చెన్నై పట్టణం చేరుకుంటారు. అచట ఇలాగున సువార్తను బోధిస్తారు. మానవులందరూ ఒక్క దేవుని బిడ్డలే కనుక ఒకరినొకరు ప్రేమించుకొనుచు క్షమించుకొనుచు కలిసి జీవించాలి. ప్రేమ, సేవ, ఐక్యత కలిగి జీవించాలి. క్రీస్తు మన కొరకు సిలువలో రక్తం కార్చిన దేవుని కుమారుడు. తోమా సంఘ సంస్కరణలు. అచ్చటి ప్రజలను బాల్య వివాహములు, సతీ సహగమనము, కుల వ్యవస్థ, సృష్టి వస్తువుల ఆరాధనలు మున్నగు నిర్జీవ క్రియల నుండి విడిపించి వెలుగులోనికి నడిపిస్తారు. ఫలితంగా అచ్చటి పురోహిత వర్గము తోమా వారిని చంపాలని కుట్రలు పన్నుతారు. క్రీస్తు శకం 72లో తోమా వేదసాక్షి మరణం. మద్రాసులోని మైలాపూర్లో నున్న చిన్న కొండలో ఉన్న గుహలో తోమా గారు మోకరించి ప్రార్థిస్తున్న సమయంలో ఈటతో పొడిచి పొడిచి చంపుతారు. వీరు వేదసాక్షిగా మరణించిన కొండను థామస్ మౌంట్ అని పిలుస్తారు. ఇది మీనంబాకం విమానాశ్రయంకు సమీపంలో ఉంటుంది. శ్రీసభ జూలై 3న తోమా గారి పండుగను కొనియాడుతుంది. ఇప్పుడు ప్రార్థన చేసుకుందాం.
పరలోకపు మా తండ్రి, మీ పరిశుద్ధ నామం నాకు స్తోత్రం కలుగును గాక. మీరు మమ్మల్ని ఎంతో ప్రేమించి యేసు ప్రభుని ఈ లోకానికి పంపించారు. యేసయ్య, మీరు మమ్మల్ని ఎంతో ప్రేమించి దేవుని బిడ్డలు ఎలా జీవించాలి అని పరలోక రాజ్యాంగాన్ని బోధించారు. మా కొరకు మీ రక్తాన్ని చిందారు. పరలోకానికి వెళ్తూ మీరు మాకు ఒక ఆజ్ఞనిచ్చారు. మీరు నాకు సాక్షులు, నా పరిశుద్ధతకి, ప్రేమకి, కరుణకి సాక్షులని. అదే ప్రేమని, కరుణని, పరిశుద్ధతని మోసుకొని థామస్ గారు భారతదేశానికి వస్తారు. ప్రభా, మీ ప్రేమని లోకానికి అందిస్తారు. భారతదేశానికి చివరకు మీకు సాక్షులుగా, మీ కొరకు వేద సాక్షిగా మరణిస్తారు. ఆయన చిందిన రక్తమే ఈరోజు నాయన మేమంతా రక్షణలోకి వచ్చాం. ఆయనని మాదిరిగా తీసుకొని, మిమ్మల్ని మాదిరిగా తీసుకొని యేసయ్య మీకు సాక్షులుగా జీవించడానికి మా అందరికీ పరిశుద్ధాత్మని దయచేయండి ప్రభా. పరిశుద్ధాత్మ మమ్మల్ని తాకును, మాలో నివసించునుగాక. యేసు నామంలో అడుగుచున్నాం తండ్రి, ఆమేన్. థామస్ వారు ఎలా యేసు ప్రభుకి సాక్షులుగా జీవించారో అలా యేసు ప్రభుకి సాక్షులుగా జీవించే కృప పరిశుద్ధాత్మని పరలోక తండ్రి మనందరికీ యేసుక్రీస్తు ద్వారా దయచేయునుగాక. గాడ్ బ్లెస్ యూ. హ్యావ్ ఎ బ్లెస్డ్ డే.